హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే వీడియో బియ్యపు నూక మీ ఇంట్లో ఎంతమంది తయారు చేసుకుంటారో చెప్పండి. మేమైతే ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. పండగ కదని 10 కేజీస్ వరకు చేశాను. చుట్టాలందరూ వచ్చినప్పుడు ఉప్మా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా. ఇలా ఇంట్లో చేసుకుంటే మనకి తక్కువ రేటుది అయిపోతుందండి. స్టోర్ బియ్యం వచ్చే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. 20 రూపాయలకే మనకి చక్కగా అయిపోతుంది. మనకి రాకపోతే కొనుక్కున్నా సరే వచ్చే వాళ్ళకైతే ఇంకా ఫ్రీగానే నూక రెడీ అయిపోతుంది. అదే మనం బయట కొన్నామనుకోండి ప్యాకెట్ 50-60 రూపాయలు ఉంటుంది. ఇలా మన ఇంట్లో చేసుకుంటే హెల్దీ కూడా ఉండండి. ఆ నూక అంతా నిల్వ చేసి అమ్ముతారు కదా. మేమైతే ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటామండి. మిల్లు మరపట్టించాక శుభ్రంగా కడిగి ఆరబెట్టాక మరపట్టుకున్నాక చక్కగా ఇలా జల్లించుకోవాలండి. అందులో పిండి ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. నూకనైతే మనం ఎంత 3-4 నెలలైనా అస్సలు పాడవదండి. అలా స్టోర్ చేసుకోవచ్చు. పిండి అయితే ఉండకూడదండి. పిండి ఉంటే మళ్ళీ పట్టేస్తుంది. ఆ పిండిది మనం ముగ్గైనా వేసుకోవచ్చు, ఎందులోనైనా